చేసే విధంగా ప్రభుత్వం చేయాల్సిన ఇంటర్వెన్షన్ అంటాం, అంటే సహాయం ఆ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మంచి ఆలోచనతో చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజుకి పౌర సరఫరాల శాఖ నుంచి ఖరీఫ్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశాం. 5,87,000 మంది రైతుల దగ్గర నుంచి మేము కొనుగోలు చేసిన ఈ ధాన్యాన్ని చరిత్రలో మొట్టమొదటిసారి 24 గంటల లోపే 7,480 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో అందగలిగాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గతంలో మేము చేసిన పోరాటాలు, రైతుకి అండగా నిలబడాల్సిన సందర్భం, అదేవిధంగా కనీస మద్దతు ధర కూడా లేకుండా మిల్లర్ల దగ్గర పోయి గంటలు రోజులు నిలబడి లారీలకి ట్రాక్టర్లకి డబ్బులు కట్టుకోలేక రైతులు పడిన ఆందోళన, ఆవేదన క్షేత్రస్థాయిలో చూసాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకు భరోసా కల్పించే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి రోడ్డు పైన వచ్చి రైతుల గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అయితే తన ప్యాలెస్కే తను కట్టుబడి ఉండాలి. 5 సంవత్సరాల పరిపాలనలో వ్యవస్థల్ని ఏ విధంగా అస్తవ్యస్తం చేశారో, ఏ విధంగా రైతాంగానికి ఇంత నష్టం కలిగించారో మీ అందరికీ కూడా తెలియాలి. నేనే ఆశ్చర్యపోయాను. మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకి బకాయిలు ఉన్నాయి, రైతులు ఆందోళన చెందుతున్నారనే విషయం అధికార యంత్రాంగం తీసుకొచ్చినప్పుడు లెక్కలు తీస్తే 1,674 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసింది గత వైసీపీ ప్రభుత్వం. డబ్బులు కట్టలేదు. ఎవరు దాని గురించి మాట్లాడలేదు. ప్రశ్నించే నాయకుడు ఎవరు ఉన్నారా చెప్పండి ఆ రోజుల్లో? పోనీ ఎవరన్నా సామాన్యుడు ప్రశ్నిస్తే, ఒక రైతు ప్రశ్నిస్తే కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేవాళ్ళు, పోలీస్ స్టేషన్లు తీసుకెళ్ళి కొట్టేవాళ్ళు. అటువంటి పరిస్థితిలో, ప్రజాస్వామ్యం లేని పరిస్థితిలో చితిపోయింది రైతాంగమే. ఈ రోజుకి మన రాష్ట్రంలో దాదాపు 70% మంది వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు. ఆ పరిస్థితిలో 1,674 కోట్ల రూపాయలు ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తీర్చాలనే పట్టుదలతోటి కంకణం కట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయంతో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా దాని గురించి వెనక నుంచి నడిపిస్తూ ముందు తీసుకెళ్ళినప్పుడు నెల రోజుల్లోనే 1,000 కోట్ల రూపాయలు బకాయిలు మేము చెల్లించాం. మరుసటి నెల మరొక 674 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించి రైతాంగానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసిన ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని అని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ధాన్యం కొనుగోలు విషయంలో నెల్లూరు జిల్లాలో ప్రత్యేకత ఉంది. మీ అందరూ కూడా గతంలో మీకు గుర్తుందో లేదో మర్చిపోయారేమో. ఈ సందర్భంలో గుర్తు చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి మిర్చి రైతుల కోసం, అదేవిధంగా మొన్నటి వరకు ధాన్యం కొనుగోలులో ఎవరు కొనుగోలు చేయడం లేదు, పొరపాటు జరిగిపోతుందని చెప్పారు. డబ్బులు ఇవ్వకపోవడమే కాదు, గత సంవత్సరంతో పోల్చుకుంటే కూడా మన కూటమి ప్రభుత్వం 4 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా కొనిందనేది నేను గర్వంగా మీ అందరితో కూడా చెప్తున్నాను. ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు. ఇన్ని లక్షల మంది రైతులకి 8 గంటలు, 10 గంటలు, 24 గంటల లోపే ధాన్యం మేము కొనుగోలు చేయగానే డబ్బులు వాళ్ళ ఖాతాలోకి వేస్తున్నాం. నెల్లూరు జిల్లాలో గతంలో ఇక్కడ పెద్ద స్కామ్ జరిగింది. దాదాపు 32 కోట్ల రూపాయలు రైతులు ఖాతాలు ఓపెన్ చేసి రైతుల పేర్లతో మోసాలు చేసి అధికారులు, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు 32 కోట్ల రూపాయలు రైతులకు రావాల్సిన డబ్బుల్ని వాళ్ళ ఖాతాలో జమ చేయించుకున్నారు. మీరే ఆశ్చర్యపోతారు ఈరోజు చెప్తే మీకు. వాళ్ళు కొన్నది ఆ డబ్బులతోటి స్కోడా కార్లు, చివరికి రోలెక్స్ వాచ్ కూడా కొన్నారు. అసలు ఊహించగలుగుతారా? రైతులకు అందించాల్సిన డబ్బుతోటి వీళ్ళు ఒక రోలెక్స్ వాచ్ కొనుక్కున్నారు, స్కోడా కార్లు కూడా కొన్నారు. ఆ ముఖ్యమంత్రి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగిన తీరిది. దాని గురించి మాట్లాడేందుకు ఈరోజు కూటమి ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితోటి ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మేము చేస్తున్న ఈ ప్రయాణంలో మొట్టమొదటిగా రైతుకు భరోసా ఇవ్వాలి, నిలబడాలి రైతులతో మేము చేస్తున్న కార్యక్రమాన్ని నిజంగా మీరందరూ కూడా
గర్వపడే విధంగా గుర్తించాలి. పెద్ద ఆయన ఇప్పుడు చెప్పారు, ప్రాథమిక వ్యవసాయ క్షేత్రాన్ని ఏ విధంగా గతంలో దుర్వినియోగం చేశారో, వ్యవస్థలన్నీ ఈ విధంగా వాళ్ళ స్వలాభం కోసమే వాడుకున్నారు. వాళ్ళ పార్టీ నాయకత్వం కోసమో వాళ్ళ కుటుంబ ఆస్తుల కోసం వాళ్ళు ఉపయోగించుకున్నారు, కానీ రైతుల గురించి మాత్రం ఈనాడు ఆలోచించలేదు. ఎంత చక్కగా ఈరోజు దాన్ని మార్చి మీకు ఉపయోగపడే విధంగా, రేపటి రోజు మీకు వర్షాలు పడినా కూడా మీరు ఆందోళన చెందకుండా సంగం మండలంలో ఉన్న రైతాంగానికి మీకు ఒక గిడ్డంగి కూడా ఏర్పాటు చేసి దూరదృష్టితోటి ఒక ఆలోచన తీసుకొచ్చినందుకు రామనారాయణ రెడ్డి గారికి ప్రత్యేక